చిన్నగా నోట్ల వాడకం తగ్గుతున్నదుల్లా. ఫోన్లు తీసుడు, స్కాన్ చేసుడు, పైసలు పంపుడు. 5 రూపాయల కాంచి 50,000 దాకా ఏది కొన్నా ఆన్లైన్లోనే పైకం కట్టుడు నడుస్తుంది. ఏటీఎం బోవుడు, పైకం తీసుడు, చిల్లర లేకుంటే ఇడిపిస్తానికి అటు ఇటు తిరుగుడు. ఈ తిప్పలన్నీ తప్పినట్టే. కాకుంటే ఎప్పుడో ఓ పారి నోట్లు ఇవ్వాల్సి వస్తుంది. చిన్న నోట్లు అయితే పెద్ద ఫరక్ పడదు, కానీ పెద్ద నోట్లు తీసుకుంటప్పుడు జర పైలముల్లో. ఎందుకంటే డౌట్ ఏం లేదు, పక్క ఫేక్ నోట్లే. మొత్తం 5 లక్షలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల ఇంజనీర్ చదివి కరోనా టైంలో కొలువు పోయి అటెన్క జప్పున పైకం సంపాదించాలని దొంగ నోట్ల దందాకు దిగిండట ఓ గన్న. తొల్త కలర్ జిరాక్స్ తీస్తే కరెక్ట్ గా రాలేదట. ఇట్లా కాదని అచ్చం నోట్ల లెక్కుండే కాగితాలు ఎండి తీగ తెచ్చి గాంధీ తాత వాటర్ మార్క్ పడతట్టు ప్రింటింగ్ కొట్టుడు చాలు చేసిండు. సిల్వర్ ఫాయిల్ కలర్ వచ్చే దాని సేమ్ కలర్ వచ్చే విధంగా దీన్ని ఇట్లా తీసుకొని దీనిపైన ప్రింట్ చేసి దీన్ని 2 కాపీలతో కలిపి చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది. కలకత్తా, గుజరాత్, ఆంధ్ర గ్యాంగులతోటి బేరం మాట్లాడుకొని సప్లై చేస్తున్నారట. 10,000 అసలు నోట్లు ఇస్తే 1,00,000 రూపాయల దొంగ నోట్లు ఇస్తున్నారు. ఎప్పటి సంధి నడుస్తుందో పట్నం పోలీసులకు మతలబు తెలిసి పట్టేసిండ్రు. ఇప్పటికీ మార్కెట్ల ఎన్ని లక్షలు మార్చిండో గాని పెద్ద నోట్లు తీసుకునేటోళ్ళు 1కి 2 మాటల జర చెక్కింగ్ చేసుకుంటే మంచిది.